ఈ వీడియోలో మనం 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెసన్ అంటే మనకి 3 ఉంటాయి. అంటే రీడింగ్ ఏ, బి, సి ఇలా ప్రతి లెసన్లో కూడా రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని ఉంటాయి. సో ఒక దాంట్లో పోయం 2 లెసన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో టాటెడ్ బ్లాంకెట్, మై మదర్, లెటర్ టు ఏ ఫ్రెండ్ అనేవి ఈ ఫస్ట్ యూనిట్లో భాగంగా ఉన్నాయి. అయితే మనకి తెలంగాణ, ఏపీకి వచ్చేసి సేమ్ సిలబస్ అండి. 8th అంటే ఇంగ్లీష్ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్. కాకపోతే తెలంగాణలో ఏంటంటే కొన్ని టాపిక్స్ ఒక 2-3 టాపిక్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఏపీలో మనకి కొన్ని టాపిక్స్ అనేవి ఉండవు అనమాట. సో అంతే, ఏపీకి తెలంగాణకి రెండింటికి సేమ్ ఉంటుంది ఇంగ్లీష్ వచ్చేసి. సో ఇక్కడ ద టాటెడ్ బ్లాంకెట్ అనేది ఏపీ అలాగే తెలంగాణ ఇద్దరికి కూడా సేమ్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ లెసన్లో ఏంటి అంటే మనకి ఒక ఫ్యామిలీ ఎఫెక్షన్ అనమాట, ఒక మదర్కి చైల్డ్కి ఉన్న ఎఫెక్షన్. సో చాలామంది ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల్ని వదిలేసి వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి ఒక స్టోరీని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని చూసేద్దాం. ద టాటెడ్ బ్లాంకెట్. ముందు అసలు టైటిల్ మనం కనుక చూసినట్టయితే ద టాటెడ్ బ్లాంకెట్. టాటెడ్ మీన్స్ ఏంటి అంటే బాగా చిందరవందరగా అయిపోయి, చిదిగిపోయి, ముడుచుకుపోయి, సో అలా ఉన్నటువంటి బ్లాంకెట్ మీన్స్ దుప్పటి అనమాట. సో అలాంటి ఒక దుప్పటి అని పేరు అనేది ఇచ్చారు. అయితే ఏంటో చూద్దాం. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made futile attempt to get up. When he arrived unexpectedly అంటే అనుకోకుండా అతను వచ్చాడు అనమాట. అట్ హిస్ హోమ్ ఇన్ ద కంట్రీ సైడ్ మీన్స్ విలేజ్ అనమాట. సో విలేజ్లో ఉన్న వాళ్ళ ఇంటికి ఆఫీస్ కార్లో ఇన్ హిస్ ఆఫీస్ కార్ అండ్ గాట్ డౌన్ అట్ ది గేట్. సో గాట్ డౌన్ మీన్స్ దిగడం. సో తన ఆఫీస్ కార్లో వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా తన ఆఫీస్ కార్లో వచ్చి వాళ్ళ ఇంటి గేట్ ముందు దిగుతాడనమాట. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? విలేజ్లో ఉన్నది. అలాగే హిజ్ మదర్ హూ వాజ్ లయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్. సో అప్పుడు వాళ్ళ మదర్ ఒక ఆర్మ్ చైర్లో కూర్చొని ఉంటారనమాట. అంటే ఇక్కడ ఈ విధంగా ఆర్మ్ చైర్ మీన్స్ ఇలా చేతులు పెట్టుకోవడానికి ఉండి కొంచెం జారబడ్డానికి ఉంటుంది కదా, అలాంటివి. సో అందులో కూర్చొని ఉంటారు వరండాలో. సో బయట ఏదైతే మనకి ఇంటి ముందు ప్లేస్ ఉంటుందో ఆ వరండాలో కూర్చొని ఉంటారు. మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెటప్ అంటే లెగుద్దాం అనుకుంటుంది, ఎవరు వచ్చారో చూద్దామని లెగుద్దాం అనుకుంటుంది, బట్ లెగలేదనమాట. ఫ్యూటైల్ మీన్స్ యూస్లెస్ అంటే అనుకుంటుంది బట్ తన వల్ల కాదనమాట. నెక్స్ట్ కమల దెర్ ఈజ్ సంబడి అట్ ద గేట్, షీ సెడ్ సంబడి ఈజ్ ఇన్ కార్. సో కమల ఎవరో వచ్చారు చూడు, గేట్ దగ్గర ఎవరో వచ్చారు చూడు, ఏదో కార్ ఆగినట్టుంది చూడు అని అంటుంది వాళ్ళ మదర్. సో ఎందుకు కమల ఎవరు అంటే హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో. ఎల్డెస్ట్ మీన్స్ పెద్ద. సో ఆమె యొక్క పెద్ద కూతురు, ఆ తల్లి యొక్క పెద్ద కూతురు కమల. ఆమె ఒక విడో అంటే భర్త చనిపోయాడు అనమాట ఆమెకి. హూ వాజ్ సిట్టింగ్ హడల్డ్ అపాన్ ద తిన్న ఆన్ ఏ వరండా అంటే గచ్చు అనమాట. తిన్న మీన్స్ అరుగు లాంటిది ఉంటుంది కదా బయట. ఇంకా ఇక్కడ చూడండి వరండాలో అరుగు అనేది ఉన్నది కదా, అరుగు పైన కూర్చొని ఉన్నదనమాట. హడల్ మీన్స్ దగ్గరగా. సో హడల్డ్ అంటే ఏంటంటే వాళ్ళ అమ్మగారికి దగ్గరగా ఆ యొక్క అరుగు పైన కూర్చొని ఉన్నది వరండాలో. నెక్స్ట్ హెర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ థిన్ బాత్ టవల్. సో ఇందులో మనకి చాలా కొన్ని యాడ్జెక్టివ్స్ అనేవి ఒక వర్డ్ని రిప్రజెంట్ చేస్తూ 2-3 యాడ్జెక్టివ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలా ఇక్కడ ఇచ్చాడు థిన్ బాత్ టవల్ అనమాట. ఆమె ఫేస్ అంతా ఎలా కవర్ చేసుకుని ఉన్నదట, తలంతా ఒక బాత్ టవల్తో కప్పుకొని ఉన్నదట. గాట్ అప్ రిలక్టెంట్లీ అంటే అయిష్టంగా. సో ఎవరు వచ్చారబ్బా అని లేక అయిష్టంగా లెగుస్తూ ఉన్నదనమాట. గాట్ అప్ రిలక్టెంట్లీ. వాక్డ్ స్లోలీ టు ది గేట్ అండ్ స్క్రూయింగ్ అప్ హెర్ ఐస్ పీర్డ్ ఇన్ టు ది డార్క్నెస్. అంటే కొంచెం చీకటిగా ఉన్నది కదా. సో వాక్డ్ స్లోలీ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ గేట్ దగ్గరికి వెళ్ళి పీరియడ్ మీన్స్ ఏంటంటే కళ్ళు కొంచెం పెద్దగా చేసుకుంటే మనకు కనిపించలేదు అనుకోండి, ఇలా పెద్దగా చేసి చూస్తాం కదా, అలా కొంచెం పెద్దగా కళ్ళు చేసుకొని చూస్తుంది అనమాట, ఎవరు వచ్చారా ఏంటా అని చెప్పి. సో అది జరుగుతుంది. నెక్స్ట్ సిషా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో ఇక్కడ చూసారా బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇన్ని యాడ్జెక్టివ్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చాడు. వాకింగ్ ఇన్ త్రూ ద గేట్. సో ఈలోపు ఒక మిడిల్ ఏజ్ అంటే మరీ ఎక్కువ వయసు కాదు తక్కువ వయసు కాదు, మిడిల్ ఏజ్లో ఉండి బాల్డ్ అంటే బట్టతల ఉండి, ఫ్యాట్ అంటే కొంచెం బొద్దుగా లావుగా ఉండి ఉన్న ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గేట్లోంచి నడుచుకుంటూ రావడం చూస్తుంది అనమాట. హో గోపి షీ సెడ్ ఇన్ హెర్ గ్రేటింగ్ వాయిస్. సో ఓ గోపి నువ్వా అని అంటే గ్రేటింగ్ మీన్స్ పెద్ద, కొంచెం పెద్ద నోరు పెట్టి ఓ గోపి నువ్వా అని అంటుందన్నమాట.
వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్, సో ఏంటి చెప్పా చేయకుండా సడన్గా వచ్చావు అని అడుగుతుంది. కమల హూ ఈజ్ ఇట్, హెర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. సో కమల ఎవరు అని మళ్ళీ అడుగుతుంది అనమాట. వాళ్ళ మదరు ఆ వరండాలో ఉండి కమల ఎవరు వచ్చారు అని అడుగుతుంది. గోపి ద మ్యాన్ సెడ్ దేర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. సో గోపి అంటాడు, గోపి ఎవరైతే వచ్చారో ఆ మ్యాన్ అంటాడు, గోపి ద మ్యాన్ సెడ్, నేనమ్మా గోపిని అన్నట్టు అంటున్నాడు అనమాట. అయితే నాకు ఇక్కడ తిరువనంతపురంలో చిన్న మీటింగ్ ఉండొచ్చాను, వెళ్ళే దారిలో మిమ్మల్ని చూసి వెళ్ళిపోదామని చెప్పి, వే బ్యాక్ మీన్స్ రిటర్న్ వచ్చేటప్పుడు మిమ్మల్ని చూసి వెళ్ళిపోదామని చెప్పి వస్తున్నాను అని అంటాడనమాట. సో గోపి ఈ అమ్మ కొడుకు అనమాట. కమల ఎవరు, ఈ గోపికి అక్క అవుతుంది. సో అలా హూ కమల హూ ఈజ్ ఇట్, దేర్ వాజ్ ఏ నోట్ ఆఫ్ అలారం ఇన్ అమ్మాస్ వాయిస్. సో అలార్మ్ మీన్స్ కొంచెం ఫియర్ అనమాట. అంటే ఇద్దరు లేడీసే కదా ఉంటున్నారు, సో ఎవరైనా వచ్చారేమో అని చెప్పి మళ్ళీ అడుగుతుంది కమలని, ఎవరు వచ్చారు, కమల ఎవరు వచ్చారు అని కొంచెం భయంగా అడుగుతుంది అనమాట. అమ్మ వై ఆర్ యూ సో స్కార్డ్, కమల గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ ఆస్క్డ్ హెర్ ఎ లిటిల్ అవాక్వర్డ్లీ యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ది ఫస్ట్ టైం. సో అమ్మ ఎందుకు నువ్వు అంతా భయపడిపోతున్నావు. సో కమల గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ అనమాట అంటుంది ఏమని, సో ఎందుకు అంత భయపడిపోతున్నావు, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, నువ్వేమైనా గోపిని ఫస్ట్ టైం చూస్తున్నావా ఏంటి అని అరుస్తుంది అనమాట. అమ్మ ఇట్స్ మీ గోపి హీ సెడ్ అగైన్. మళ్ళీ అతను అంటాడు ఏమని, అమ్మ నేనే గోపిని వచ్చాను అని అంటాడనమాట. హీ బెండ్ డౌన్ అండ్ బ్రౌట్ హీస్ ఫేస్ క్లోజ్ టు హెర్ వింకిల్ చీక్స్, అమ్మ ఇట్స్ మీ. సో అమ్మకి కొంచెం సరిగా కళ్ళవి కనిపించకపోవడం వల్ల ఏం చేస్తాడు, కొంచెం ఫేస్ అనేది అమ్మ ముందు పెట్టి అమ్మ నేనే గోపిని వచ్చాను అని చెప్తాడు అనమాట. గోపి కమల ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాస్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. సో గోపియా కమల గోపి వచ్చాడా, అతని యొక్క హాలిడేస్ అనేవి అయిపోయాయా అని అంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ అమ్మగారికి కొంత మతి మార్పు ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే ఇంకా గోపి స్కూల్ టైంలో చదువుకుంటున్నాడనే అనుకుంటుంది అనమాట. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దిస్ దీస్ డేస్, అంటే ఆఫెన్ మీన్స్ తరచుగా. సో అమ్మ ఈ మధ్యలో తరచుగా ఇలానే ప్రవర్తిస్తూ ఉంటుంది. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి, సో తను ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది. గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్, గోపికి చెప్తుంది అనమాట. సో అమ్మ ఈ మధ్య ఇలాగే ఉన్నది, తరచుగా ఇలానే అవుతుంది, సో ఎవరు వచ్చినా గుర్తుపట్టట్లేదు, చేయట్లేదు, ఇలానే ఉండిపోతుంది అని వాళ్ళ సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. బట్ సమ్టైమ్స్ హెర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్, దెన్ షీ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. సో కొన్నిసార్లు చాలా షార్ప్గా పనిచేస్తుంది ఆమె బ్రెయిన్. నువ్వు లెటర్ రాసావా లేదా అని కూడా అడుగుతూ ఉంటుంది. ఐ టెల్ హెర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ విమలా అండ్ ద కిడ్స్. సో నేను చెప్తాను ఏమనంటే అందరూ బాగానే ఉన్నారమ్మా, విమల కిడ్స్ అందరూ కూడా, పిల్లలు అందరూ బాగానే ఉన్నారట అని నేను చెప్తూ ఉంటాను. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హెర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఎ ఇయర్ పూర్ థింగ్. అంటే ఏమంటుందంటే, సో ఏం లాభం ఉన్నది, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హెర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఎ ఇయర్. సో ఏం లాభం ఉన్నది, నువ్వు సంవత్సరం నుంచి లెటర్ రాయలేదు మాకు అని చెప్తే ఏమైనా లాభం ఉన్నదా, ఆమెను బాధపడడం తప్ప ఏం లాభం లేదు. కాబట్టి ఐ వుడ్ డ్రీమ్డ్ ఆఫ్ మేకింగ్ హెర్ అన్హ్యాపీ. సో నేను కల్లో కూడా అలా చేసి ఆమెని బాధ పెట్టదలుచుకోలేదు, అందుకని నువ్వు లెటర్ రాసినా రాయకపోయినా ప్రతిసారి నువ్వు లెటర్ రాస్తున్నావనే చెప్తూ ఉంటాను అమ్మకి నేను అని అంటుందన్నమాట. I got a promotion last year. After that, I am always on my toes. And there are tours quite often. I don't get any time to write letters. సో అప్పుడు గోపి ఏం చెప్తున్నాడంటే, నాకు లాస్ట్ ఇయరే ప్రమోషన్ అనేది వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు అస్సలు బిజీ, అంటే చాలా ఖాళీ అనేది లేదు, అస్సలు చాలా బిజీ అయిపోయాను. ఎలా అంటే నా కాళ్ళపైన నేను నడవలేకపోతున్నాను. ఇక్కడ ఆల్వేస్ ఆన్ మై టోస్ అంటే కాళ్ళపైన నడవట్లేదు, సో నా వేళ్ళతోనే, సో నా కాళ్ళపైన నేను నించోట్లేదు, అంటే అంత బిజీ అయిపోయాను. అండ్ దేర్ ఆర్ టూర్స్, సో నాకు తరచుగా టూర్స్ వెళ్ళే పని పడుతుంది, అందుకని నాకు టైం లేదు లెటర్ రాయడానికి అని అంటాడనమాట అతను. వై డోంట్ యూ ఆస్క్ విమలా టు రైట్ ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు. సో నువ్వు పోన్లే నీకు టైం లేదు సరే, మరి విమల మీ ఆవిడ విమల నీ భార్య విమలాకి ఏమైంది, సో తనకి కూడా టైం లేనట్టుందిలే అని అంటుందన్నమాట. వాట్ ఆర్ యూ మంబ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లవ్లీ. సో మీరిద్దరూ ఏం గుసగుసలు ఆడుకుంటున్నారు అని వాళ్ళమ్మ అంటుంది. ఐ హియర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఈజ్ ఇట్. మళ్ళీ అడుగుతుంది అనమాట. అంటే గోపి వచ్చాడు అనే సంగతి కూడా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అడుగుతుంది, అవునమ్మా కార్లో ఎవరో వచ్చారు కదా ఎవరు అని అడుగుతుంది. అంటే వాళ్ళ మదర్ సిచ్యువేషన్ అనేది అంత టెరిబుల్గా ఉన్నదన్నమాట ఇక్కడ.
అలాగే ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి, నేను నీకు చెప్పాను కదమ్మా గోపి అని మళ్ళీ అడుగుతున్నావు నువ్వు అని అంటుంది. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ ఈజెంట్ హీ, సో గోపి ఢిల్లీలో ఉన్నాడు కదా, అతనేనా వచ్చాడు, మన ఢిల్లీలో ఉన్న గోపియే కదా వచ్చాడా అని అడుగుతుంది అనమాట. ఎస్ అమ్మా ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ, సో అవునమ్మా నేనే గోపిని, ఢిల్లీ నుంచే నేను వచ్చాను అని మళ్ళీ గోపి అంటారనమాట. హూ డిడ్ గోపి మ్యారీ, అమ్మ సెడ్ సడన్లీ లోవరింగ్ హర్ వాయిస్. సో అవునా అంటే గోపికి వాళ్ళ అమ్మే పెళ్లి చేశారు, అయినా కూడా ఆమె మర్చిపోయారు అనమాట. అంటే గోపికి పెళ్లి చేసిన విషయం కూడా మర్చిపోయి గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఆమె యొక్క పేరేంటి అని నెమ్మదిగా అడుగుతుంది అనమాట. ఐ మీన్ వాట్స్ హిస్ వైఫ్ నేమ్, సో అంటే నేను అడిగేది ఏంటంటే ఎవరిని పెళ్లి చేసుకున్నాడా, ఆమె పేరేంటి అని నెమ్మదిగా అడుగుతుంది. అంటే అంత దౌర్భాగ్య స్థితి అనమాట. సో మర్చిపోయింది అన్నీ కూడా, తన మెమొరీ అనేది లాస్ అయిపోయింది. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గెటెన్ హెర్ నేమ్ టు, డోంట్ యూ రిమెంబర్ విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్, గోపీస్ సిస్టర్ సెడ్. సో నువ్వు తన నేమ్ కూడా మర్చిపోయానని మాత్రం చెప్పకు. తను ఎవరో నీకు గుర్తులేదా, విమల అంటే ఎవరు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు కదా నంబియార్, అతని యొక్క పెద్ద కూతుర్నే కదా ఇచ్చి మన గోపికి పెళ్లి చేసాం, సో విమల అమ్మాయి పేరు అని చెప్తుంది. ఎవరు, కమల. ఓ ఐ ఫర్గెట్ ద నేమ్, వాజ్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే, అయ్యో అవును కదా నేను మర్చిపోయాను, ఆమె పేరు నేను మర్చిపోయాను. అవును ఈరోజు గోపి నుంచి లెటర్ వచ్చిందా అని మళ్ళీ అడుగుతుంది. సో గోపి నేనే వచ్చానమ్మా, నేను ఢిల్లీ నుంచి వచ్చానని చెప్తుంటే ఇలా వితిన్ సెకండ్స్లోనే ఆమె మళ్ళీ అన్నీ మర్చిపోతుంది అనమాట. మర్చిపోయి మళ్ళీ ఈరోజు గోపి నుంచి లెటర్ వచ్చిందా అని అడుగుతుంది అనమాట. అంటే ఎంత దీన స్థితిలో ఉన్నదో చూసుకోండి. దేర్ వాజ్ హీ రైట్స్ ఎవ్రీ డే, అవును ఈరోజు కూడా వచ్చింది, ప్రతిరోజు తను లెటర్ రాస్తూనే ఉంటాడు మనకి అని వాళ్ళ అక్క చెప్తుంది అనమాట. ఐఎమ్ టెరిబుల్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. సో ఎలా అంటే ఒకవేళ ఐఎమ్ టెరిబుల్లీ అప్సెట్ అంటే ఇక్కడ మదర్ చెప్తున్నారు అనమాట. ఒకవేళ తన నుంచి లెటర్ కానీ రాకపోతే, ప్రతిరోజు తన నుంచి లెటర్ రాకపోతే నేను చాలా బాధపడతాను, చాలా డీప్గా హర్ట్ అవుతాను. టెరిబుల్లీ మీన్స్ డీప్ హర్ట్ అనమాట, అంటే చాలా బాధపడతాను. హీ నోస్ ఇట్, దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. అవును అదే అతనికి తెలుసమ్మా, గోపికి తెలుసు, అందుకే నీకు రోజు లెటర్ రాస్తాడు అని కమల అంటూ ఉంటుంది. లుక్ ఎట్ ద వే షీ టాక్స్, గోపీ సిస్టర్ టర్న్ టు హిమ్. సో అలా మాట్లాడుకుంటూ గోపీ సిస్టర్ గోపి వైపు తిరుగుతుంది అనమాట. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ డూ యూ. సో నేను నీకు ఇప్పుడంతా చెప్తున్నాను కదా, సో ఇది నీకు ఏం జరుగుతుందో ఇక్కడ ఏం తెలియట్లేదు కదా అని అంటుందన్నమాట. హూ ఈజ్ దట్, అమ్మ సెడ్ అగైన్. వాట్ ఈజ్ దట్ ఇన్ ఏ కార్. సో మళ్ళీ వీళ్ళమ్మ స్టార్ట్ చేస్తుంది ఏమని, ఎవరు వచ్చారు మళ్ళీ కార్లో, సో ఎవరని. అంటే క్షణానికి కూడా మళ్ళీ మర్చిపోతుంది. మళ్ళీ గోపి అంటున్నాడు. ఇట్స్ మీ, గోపి సెడ్. ఐ హ్యాడ్ టు కమ్ తిరువనంతపురం, ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మ. మళ్ళీ గోపి చెప్తున్నాడు ఏమని, అమ్మ నేనే వచ్చాను గోపిని, సో నేను తిరువనంతపురం వెళ్ళి తిరిగి వచ్చే దారిలో మీ ఇద్దరిని చూద్దామని ఇక్కడ ఆగాను అని మళ్ళీ అంటాడు. హూ ఈజ్ యువర్ అమ్మ, వాట్ ఈజ్ హర్ నేమ్, వేర్ డస్ షీ లివ్, ఇట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ హియర్, నో ఇట్స్ క్వైట్ నియర్. సో ఏమంటుందంటే అమ్మ ఇంకా చివరికి ఏంటంటే వాళ్ళ అమ్మే తనను మర్చిపోతుంది అనమాట. అవునా మీ అమ్మ ఎవరు నాన్న, సో మీ అమ్మ పేరేంటి, ఆమె ఎక్కడ నివసిస్తుంది, ఇక్కడికి దగ్గరలోనే ఉంటారా వాళ్ళు అంటుంది. చూడండి ఇంకా చివరికి ఏ స్టేజ్కి వచ్చేసిందో. నో ఇట్ ఈస్ క్వైట్ నియర్, లేదమ్మా ఇక్కడికి దగ్గరలోనే ఉంటారు. ఐ డోంట్ నో హౌ కెన్ ఐ బ్రింగ్ బ్యాక్ హెర్ మెమొరీ, గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎక్సాస్పరేటెడ్లీ. సో ఎక్సాస్పరేటెడ్లీ అంటే చాలా కోపంగా ఉద్రేకంగా అనొచ్చు అనమాట. అంటే నాకు అర్థం కావట్లేదు ఇంకా ఆమె యొక్క మెమొరీని నేను ఎలా వెనక్కి తిరిగి తీసుకురావాలో అర్థం కావట్లేదు నాకు అని వాళ్ళ సిస్టర్ కమల అంటుందన్నమాట. ఇలా చాలా కోపంగా ఉద్రేకంగా బాధతో అంటుందన్నమాట. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్నా, హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్, క్లాత్స్, ఫైల్స్, ఏ షేవింగ్ సెట్. సో గోపి ఏం చేస్తున్నాడు, అతని యొక్క బ్రీఫ్ కేస్ అనేది అక్కడ అరుగు పైన పెట్టి ఒక్కొక్కటి అందులో ఉన్నవన్నీ కూడా తీస్తూ ఉన్నాడు అనమాట. డూ యూ నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్, హీ హ్యాస్ కేసరి యోగం, హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 rupees, డూ యూ నో హిమ్. సో నీకు నా కొడుకు గోపి తెలుసా అని అతన్ని గోపి తెలుసా అని అడుగుతుంది అమ్మ. ఏమని, అతను ఢిల్లీలో ఉంటాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్. సో ఆ కేసరి యోగం మీన్స్ అంటే వెల్ సెటిల్డ్ అని, మలయాళంలో వెల్ సెటిల్డ్ అని అర్థం. సో అతనికి 2500 రూపాయలు జీతం అనేది వస్తుందంటే అప్పట్లో అదే ఎక్కువ. సో 2500 2500 జీతం అనేది వస్తుంది. సో నీకు తెలుసా అతను అని అడుగుతుంది. ఎస్ ఐ నో హిమ్.
అవును నాకు తెలుసు అమ్మా అని గోపి అంటుండు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ది మార్నింగ్. కోల్డ్ మిస్ట్ అంటే పొగ మంచు అనమాట. సో నువ్వు అయితే ఒక పని చేయమ్మా, అతనికి నా గోపికి వెళ్ళి చెప్పు, ఏమనంటే నా కోసం ఒకటి బ్లాంకెట్ దుప్పటి పంపించమని చెప్పు, ఇక్కడ చాలా పొగ మంచుగా ఉంది. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైం. ఒకవేళ దీనికి పొగ మంచుకి నాకు జలుబు కనుక చేసినట్టయితే అంత వేగంగా అది నాకు పోదు, అందుకని నువ్వు నాకు ఒక బ్లాంకెట్ పంపించమని చెప్పు అని అంటుందన్నమాట మదర్. టెల్ హిమ్ టు సెండ్ ఎ బ్లాంకెట్ వుడెంట్ యూ. సో నువ్వు చెప్తావా ఒక బ్లాంకెట్ అనేది నాకు పంపించమని. ఏ రెడ్ వన్, అది కూడా ఎలాంటిదట, ఒక ఎరుపు రంగు బ్లాంకెట్ అట, రెడ్ వన్ అట. ఐ హ్యాడ్ ఎ బ్లాంకెట్, ద వన్ హీ బ్రౌట్ ఫర్ మీ. సో కోల్డ్ మిస్ట్ అంటే ఇక్కడ చాలా చలిగా ఉన్నది, నాకు జలుబు కనుక చేస్తే అసలు అంత వేగంగా పోదు కాబట్టి ఒక బ్లాంకెట్ అనేది పంపించమనమ్మా నాకు, అది కూడా ఎలాంటిదంటే రెడ్ కలర్ అని అంటారు. ఐ హ్యాడ్ ఎ బ్లాంకెట్, ద వన్ హీ బ్రౌట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మద్రాస్. నా దగ్గర ఒక బ్లాంకెట్ అయితే ఉన్నది, కానీ అది ఎప్పటిదంటే మా అబ్బాయి మద్రాసులో చదువుకునేటప్పుడు నాకు తెచ్చిన బ్లాంకెట్. ఇట్ ఈజ్ ఆల్ టాటర్డ్ నౌ, అంటే బాగా చిదిగిపోయి బాగా ముడతలు అవి పడిపోయింది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్, అంటే ఈ చిదిగిపోయినవన్నీ కుట్టి 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 ఎలా అంటే దగ్గరికి ముడుచుకుపోయింది అనమాట, ఒక బాల్ లాగా దగ్గరికి ముడుచుకుపోయింది. టెల్ హిమ్ టు సెండ్ ఏ రెడ్ బ్లాంకెట్ విల్ యూ. సో నువ్వు ఖచ్చితంగా నా కోసం ఒక రెడ్ బ్లాంకెట్ పంపించమని మా అబ్బాయికి చెప్పు అని గోపికే చెప్తుంది అనమాట. ఐ విల్ టెల్ హిమ్, హీ నోడెడ్, అంటే నోడెడ్ మీన్స్ అంగీకారం, తల ఊపినట్టు అనమాట. నేను ఖచ్చితంగా చెప్తానమ్మా అన్నట్టు తల ఊపుతున్నారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్ ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ది ఆర్మ్ చైర్. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ది నెక్. సో ఏమంటుందంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. సో నువ్వు అతనికి చెప్పడం మాత్రం మర్చిపోకు, ఈ పొగ అనేది నాకు పడట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇంకా నేను ఎక్కువసేపు ఇక్కడ కూర్చోలేను, చాలాసేపటి నుంచి ఈ ఆర్మ్ చైర్లో నేను కూర్చున్నాను, నాకు ఎక్కువసేపు కూర్చుంటే పెయిన్ అనేది, అంటే మెడ అనేది, నెక్ పెయిన్ అనేది, మెడ దగ్గర నొప్పి అనేది వస్తుంది. సో నేను ఇంకా వెళ్తాను. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు వరండా. సో వాళ్ళ అమ్మని ఇంట్లో పడుకోబెట్టి ఈ వరండాలోకి మళ్ళీ కమల వస్తుందన్నమాట. యూ డిడ్ంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ. నువ్వు అమ్మని చూడడానికి రాలేదని నాకు తెలుసు. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, యూ నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. ఐ క్యాన్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. అంటే ఇక్కడ బోత్ ఎండ్స్ మీట్ అంటే తక్కువ జీతం అని, చాలని జీతం అని చెప్పవచ్చు. అంటే ఢిల్లీ అనేది చాలా ఖరీదైంది, సో అక్కడ 4 పిల్లలతో నేను నా జీవితంతో నెట్టలేకపోతున్నాను. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్ స్టాటస్. ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ క్యాన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. సో నాకు ఈ డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి మన ఆస్తి అనేది ఉన్నది కదా, ఆ ఆస్తి అనేది అమ్మేసి నా షేర్ని తీసుకోవడానికి వచ్చాను. సో దాని గురించి నేను మాట్లాడదామని వచ్చాను అని అతను చెప్తారు. ఎవరు? గోపి. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీమోర్ ఆఫ్టర్ దట్. సో నాకు తెలుసు నీ షేర్ నువ్వు అమ్ముకొని ఆ డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళిపో. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అసలు రావు. ఇప్పటికన్నా ఎందుకు వచ్చావు అంటే ఈ యొక్క ఆస్తి ఉన్నది కాబట్టి దానికోసం వచ్చావు, కానీ లేకపోతే నువ్వు రావు అని కమల అంటుందన్నమాట. డోంట్ సే దాట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైమ్. సో అలా అనుకో కమల, నాకు టైం దొరికితే నేను ఖచ్చితంగా వస్తాను అక్క అన్నట్టుగా అంటున్నాడు. యువర్ టైం నీకు టైమా, అంటే నీకు టైం ఎక్కడ ఉంటుంది, అంత బిజీగా ఉంటావు కదా నువ్వు అని అంటుందన్నమాట. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. సో అతను ఆ కోపాన్ని చూస్తాడనమాట, సిస్టర్స్ ఫేస్లో ఆ కోపాన్ని చూస్తూ ఉంటాడు. ఇట్ టుక్ యూ మోర్ దాన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. సో ఇప్పటికే నీకు 5 సంవత్సరాలు అయింది నీకు టైం దొరకడానికి. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఇక్కడికి చూడ్డానికి వచ్చావు. అమ్మ ఈజ్ 83 నౌ. సో అమ్మకి ఇప్పుడు 83 years. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. సో నాకు తెలిసి ఇంకా ఆమె ఎక్కువ కాలం బతుకు అనేది ఈడ్చలేదు అని చెప్పి. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. సో ఇంకా నువ్వు వచ్చేసరికి చాలా టైం అనేది పడుతుందో అప్పటికి ఆమె ఉంటుందో లేదో. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. సో వచ్చినా ఏం లాభం, సో అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు కదా అని అంటాడనమాట. సో చాలా నెమ్మదిగా, వచ్చినా ఏం లాభం కమల, అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు కదా.
బట్ డూ యూ రిమెంబర్ అమ్మ? సరే అమ్మ నీకు గుర్తుపట్టట్లేదు, ఓకే, కానీ నీకు అమ్మ గుర్తున్నదా అని ఒక లైన్తో ఇంకా కన్క్లూషన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట కమల. సో అది మనకి ఈ ఒక సన్ అలాగే పేరెంట్కి సంబంధించి ఎఫెక్షన్ అనేది. చాలామంది ఏంటంటే ఇలాగే సెటిల్డ్ అవ్వడం కోసం ఏంటి అంటే వాళ్ళు పేరెంట్స్ని వదిలి వెళ్ళిపోవడం చేయడం ఇలా చేస్తున్నారు కదా. సో దాని గురించి మనకి చక్కగా కమలా దాస్ గారు ఈ యొక్క ప్లేని ఈ యొక్క స్టోరీని మనకు అందించడం అయితే జరిగింది. సో ఇది రిటన్ బై కమలా దాస్, మాధవి కుట్టి అంట. అలాగే ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మలయాళం బై కేఎం షరీఫ్ మలయాళం నుంచి దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో అబౌట్ ద ఆథర్ కనుక చూసుకుంటే కమలా దాస్ 1932లో జన్మించి 2009లో ఈమె చనిపోవడం జరిగింది. ఈజ్ ద డాటర్ ఆఫ్ ద ఫేమస్ మలయాళం పోయిట్ బాలమణి అమ్మ అండ్ విఎం నైర్. షీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ నోన్ పోయిట్, షార్ట్ స్టోరీ రైటర్ అండ్ నావలిస్ట్ హూ రైట్స్ ఎఫర్ట్లెస్లీ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మలయాళం. సో ఈమె ఎవరు అంటే ఫేమస్ మలయాళం పోయిట్ అయిన బాలమణి అమ్మ విఎం నేర్ అనే వారికి పుట్టిన సంతానం అనమాట. సో ఈమె ఇంటర్నేషనల్ వైజ్గా అంటే అంతర్జాతీయంగా కూడా ఎన్నో షార్ట్ స్టోరీలు నావెల్స్ రాసిన పేరు అనేది ఈమెకి ఉన్నది. సో ఇంగ్లీష్లోని మలయాళంలోని కంటిన్యూస్గా ఈమె ఈ యొక్క రచనలు అనేవి చేసింది. షీ హ్యాస్ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ ఫర్ హెర్ లిటరరీ వర్క్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఏషియన్ పోయిట్రీ ప్రైజ్, కెంట్ అవార్డ్, ఇంగ్లీష్ రైటింగ్ ఫ్రమ్ ఆసియన్ కంట్రీస్, ఏషియన్ వరల్డ్ ప్రైజ్, సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ వయలార్ రామ వర్మ సాహిత్య అవార్డ్. సో ఇలాంటి కొన్ని అవార్డ్స్ అన్నీ కూడా ఈమె తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది మనకి ఆథర్కి సంబంధించి. నెక్స్ట్ గ్లాసరీ కనుక చూసుకుంటే తిన్నా అంటే సిట్ అవుట్, ఎలివేటెడ్ ప్లేస్ ఆన్ ద వరండా అంటే వరండాలో కూర్చోవడానికి ఉండే అరుగు అనమాట. ఫ్యూటైల్ అంటే యూస్లెస్ అంటే చేద్దాం అనుకున్నా తన వల్ల కాని పని. హడల్డ్ అంటే హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాజ్ ఆఫ్ ఫియర్ ఆర్ కోల్డ్ అంటే చలికి భయానికి బాగా దగ్గరగా అయిపోవడం అనమాట. రిలక్టెంట్లీ అంటే అయిష్టంగా, నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్ ఏదైనా చేయడానికి ఇష్టం లేకుండా అయిష్టంగా. స్క్రూయింగ్ అప్ ఐస్ అంటే కొంచెం కళ్ళు పెద్దగా చేసుకొని చూడడం. ఆన్ టాయ్స్ అంటే బిజీ రెడీ టు వర్క్. సో ఎప్పుడు బిజీగా ఉండేవారిని ఆన్ టాయ్స్ మీన్స్ అంటారు, అదొక ఇడియం అనమాట. మంబ్లింగ్ అంటే గుసగుస, సో పక్కవారికి అర్థం కాకుండా వినిపించుకుంటా మాట్లాడుకుంటూ ఉంటాం కదా నెమ్మదిగా, అదనమాట. ఎక్సాస్పరేటెడ్లీ వెరీ ఎన్నోయిడ్ అంటే ఎక్సాస్పరేటెడ్లీ మీన్స్ చాలా ఉద్రేకం అనమాట. కేసరి యోగం అంటే వెల్ సెటిల్డ్, మలయాళంలో కేసరి యోగం మీన్స్ వెల్ సెటిల్డ్. టాటెడ్ అంటే టార్న్ అంటే చిరిగిపోవడం అనమాట, బాగా చిరిగిపోయి పీకిపోయినటువంటి దాన్ని. ఇరిటేషన్ మీన్స్ ఎన్నోయెన్స్, కోపం. సో అలా మనకి మీనింగ్స్ అనేవి ఇచ్చాడు. సో ఇది మనకి లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న వొకాబులరీ గ్రామర్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్. సో ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు, వాటిని కింద వాటితో ఫిల్ చేయమన్నాడు అనమాట. ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ది మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్ అంటే ఇరిటేషన్ అంటే ఏంటి? కోపం. హడల్డ్ మీన్స్ అయిష్టంగా, హడల్డ్ అంటే బాగా దగ్గరగా ముడుచుకుపోవడం. అవాకర్డ్లీ మీన్స్ డూయింగ్ స్లోలీ, నెమ్మదిగా. ఫ్యూటైల్ అంటే అన్సక్సెస్ఫుల్. మంబ్లింగ్ అంటే గుసగుస. ఎక్సాస్పరేటెడ్లీ అంటే ఉద్రేకంతో. రిలక్టెంట్లీ అంటే అయిష్టంగా. వెకేషన్ అంటే హాలిడే. సో ఇవి ఇచ్చాడు మనకి, ఇక్కడ కొన్ని ఫిల్ చేయమన్నాడు అనమాట. ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రూవ్ డాష్. సో ఆమెని హ్యాపీగా ఉంచడానికి, సో అతన్ని హ్యాపీగా ఉంచడానికి నేను చేసిన అటెంప్ట్స్ అన్నీ డాష్ అంటున్నాడు. ఫ్యూటైల్ అంటే యూస్లెస్. ఫ్యూటైల్ అంటే వృధాగా పోయాయి అన్నట్టు. ఇట్ వాజ్ వెరీ కోల్డ్, సో ఐ డాష్ ఇన్ ఏ కార్నర్. హడిల్డ్ మీన్స్ దగ్గరగా ముడుచుకుపోయి కూర్చోవడం. సో సెకండ్ దాంట్లో హడిల్డ్ అనేది వస్తుంది. అలాగే ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్ సీత డాష్ టుక్ ద డిప్లొమా కోర్స్. రిలక్టెంట్లీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ పైన అయిష్టంగానే అంటే ఇష్టం లేకపోయినా తన డిప్లొమా కోర్స్ అనేది తీసుకున్నది. సో రిలక్టెంట్లీ. వాట్ ఆర్ యూ డాష్ ఐ కాంట్ హియర్ యూ. వాట్ ఆర్ యూ మంబ్లింగ్ అంటే ఏంటి గుసగుసలు ఆడుకుంటున్నారు, నాకు వినిపించట్లేదు, మీరేం గుసగుసలు ఆడుకుంటున్నారు అనేది మంబ్లింగ్. ద న్యూస్ దట్ హీ వాజ్ డినేడ్ ప్రమోషన్ కాజ్ డాష్ టు మీ. ఇరిటేషన్. సో ఏంటి? ఇరిటేషన్. సో ఎప్పుడైతే తన యొక్క ప్రమోషన్ అనేది డినే అయింది అని తెలిసిన వెంటనే అతనికి ఎక్కడ లేని ఇరిటేషన్, కోపం అనేది వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం ఇవి ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్
టిక్ ద వర్డ్స్. నన్ను అడిగితే 8th క్లాస్ కంటే 7th క్లాస్లోనే మనకి ఎక్కువ గ్రామర్ అనేది కవర్ అవుతుందండి. సో 8th క్లాస్లోని మ్యాక్సిమం కొంచెంగా కవర్ అవుతుంది, బట్ 7thలోనే ఎక్కువ ఇస్తూ ఉంటాడు అనమాట. ద వర్డ్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్. సో ఏవైతే సిమిలర్ మీనింగ్ ఉన్నాయో వాటిని గుర్తుపట్టమన్నారు. సో ఇక్కడ ఫ్యూటైల్ కింద అండర్లైన్ ఉంటుంది. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్. టాటెడ్ అంటే ఏంటి? టార్న్ అంటే చిరిగిపోయిన. మిస్ట్ అంటే ఏంటి? ఫాగ్. మిస్ట్ అంటే ఫాగ్ అంటే పొగ మంచు అని. ఇట్స్ జస్ట్ లైక్ ఏ బాల్ నాటెడ్ యార్న్. నాటెడ్ యార్న్ మీన్స్, నాటెడ్ అంటే ఏంటంటే రౌండెడ్ టైట్లీ, సో ఒక ఉండలాగా చుట్టేయడం అనమాట. నెక్స్ట్ బోత్ ఎండ్స్ మీట్ అనేది ఒక ఇడియం. సో దానికి అర్థం ఏంటి అంటే ఎర్న్ జస్ట్ ఇనఫ్ మనీ అంటే సరిపడినంత మనీ లేదు అని అర్థం అనమాట. ఎర్న్ జస్ట్ ఇనఫ్ మనీ, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామర్లో ఏంటి అంటే మనకి ఫ్రేజెస్, నౌన్ ఫ్రేజ్, అలాగే మనకి తెలంగాణకు సంబంధించి ఓన్లీ నౌన్ ఫ్రేజెస్ గురించి ఇచ్చాడు. అదే ఆంధ్రప్రదేశ్కి కనుక చూసుకుంటే నౌన్ ఫ్రేజ్ ఇన్ ఎపోజిషన్ అని కూడా ఇచ్చాడు. సో మనం చూద్దాం. అయితే ఇక్కడ ఫ్రేజెస్లో కనుక చూసుకుంటే ఫ్రేజ్ అంటే ఏంటి? కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. అందులో మనకి ఎలాంటి వెర్బ్ కానీ సబ్జెక్ట్ కానీ ఉండదు. సో వాటినే మనం ఫ్రేజ్ అని అనొచ్చు. సపోజ్ ఇక్కడ చూస్తే షీ సా ఏ, ఇక్కడ దీని కింద అండర్లైన్ చేసి ఉంటుంది. షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో ఇక్కడ కనుక చూసుకుంటే దీని అంతటి కింద అండర్లైన్ చేసి ఉంటుంది. సో ఇదంతా ఏంటి? ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో ఈ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ ఇవన్నీ ఎవరి గురించి తెలియజేస్తున్నాయి? మ్యాన్ గురించి తెలియజేస్తున్నాయి. సో మ్యాన్ అంటే ఏంటి? ఒక నౌన్. సో ఈ మ్యాన్ అనే నౌన్ గురించి తెలియజేస్తున్నాయి. సో ఇక్కడ ఈ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్లో ఎలాంటి సబ్జెక్ట్ మనకి లేదు, అలాగే ఎలాంటి వెర్బ్ అనేది కూడా లేదు. సో అదొక ఫ్రేజ్ కింద మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే విచ్ వర్డ్ ఇన్ ది అండర్లైన్డ్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అక్కడ మనకి ఏ వర్డ్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు. ద అండర్లైన్డ్ పార్ట్ ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ హ్యాస్ మోర్ దెన్ వన్ వర్డ్, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్. అంటే ఒక వర్డ్ కంటే ఎక్కువ వర్డ్స్ కలగలిపి ఉన్నాయి. సో దాన్ని మనం ఫ్రేజ్ అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ ఇవన్నీ కూడా దేని తెలియజేస్తున్నాయి అంటే ఒక నౌన్ గురించి తెలియజేస్తూ ఉన్నాయి. సో నౌన్ ఏంటి అక్కడ? మ్యాన్. సో అక్కడ మ్యాన్ అనేది ఇంపార్టెంట్. ఈ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ నౌన్కి నార్మల్గా షీ సాయి మ్యాన్ అంటే సరిపోతుంది, బట్ ఇక్కడ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ ఇవన్నీ ఏంటంటే కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తూ ఉన్నాయి. సో అందుకని ఈ ఫ్రేజ్ అంతా కూడా ఒక నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి దాన్ని మనం నౌన్ ఫ్రేజ్ అని అనొచ్చు. సో ఇక్కడ ఏ అనేది ఆర్టికల్, బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ అనేవి యాడ్జెక్టివ్స్, మ్యాన్ అనేది నౌన్. సో ఇక్కడ ఎలాంటి సబ్జెక్ట్ కానీ వెర్బ్ కానీ మనకి లేదు. సో అదొక ఫ్రేజ్. ఆ ఫ్రేజ్ దేని తెలియజేస్తుంది? నౌన్. సో అది నౌన్ ఫ్రేజ్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కొన్ని నౌన్ ఫ్రేజెస్ అనేవి స్టోరీ నుంచి తీసుకొని రాయమన్నారు. ఇక్కడ ఫస్ట్ మనకి లెసన్లోదే రాసుకోవచ్చు. ద టాటెడ్ బ్లాంకెట్. ద బ్లాంకెట్ అంటే సరిపోతుంది, ద టాటెడ్ అని అనక్కర్లేదు. కానీ ఇక్కడ మనకి ఒక నౌన్ ఫ్రేజ్ కింద అయితే మనం రాసుకోవచ్చు. ద టాటెడ్ అంటే బాగా చిరిగిపోయిన బ్లాంకెట్ అని. అలాగే థిన్ బాత్ టవల్, హిజ్ ఆఫీస్ కార్, ఇవన్నీ కూడా మనం హిజ్ కార్ అంటే సరిపోతుంది, ఆఫీస్ కార్ అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటి, మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి చెప్పొచ్చు అనమాట. సో అది ఇవన్నీ నౌన్ ఫ్రేజెస్ కింద చెప్పొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ నౌన్ ఫ్రేజెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. బ్రాకెట్స్లో కొన్ని వర్డ్స్ అనేవి చిందరవందరగా ఇచ్చాడు, వాటిని కలిపి ఒక ఆర్డర్ వైజ్గా ఇక్కడ మనల్ని రాయమన్నాడు. ఐ బౌట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా. ఐ బౌట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా. సో ఇక్కడ అంబ్రిల్లా అనేది నౌన్ అవుతుంది. ఈ బ్యూటిఫుల్ రెడ్ అనేవి ఏంటి, దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తున్నాయి. సో ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా అని రాస్తాం. వీ సా డాష్ ఇన్ ది జూ. ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్. ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ అనేది నౌన్. సో ఈ ఎలిఫెంట్స్ గురించి ఇవన్నీ తెలియజేస్తున్నాయి అన్నమాట. అలాగే అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ డాష్ ఏ బిగ్ స్టోన్ బిల్డ్ హౌస్. సో ఇక్కడ హౌస్ అనేది నౌన్. సో ఇక్కడ
రమ్య హ్యాస్ డాష్ ఎస్ ఏ నైస్ సిల్క్ శారీ. ఏ నైస్ సిల్క్ శారీ. ఇక్కడ శారీ అనేది నౌన్. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ విధంగా మనం నౌన్ ఫ్రేజెస్ గురించి అయితే చెప్పుకోవచ్చు. సో మనకి తెలంగాణలో ఓన్లీ నౌన్ ఫ్రేజెస్ అనే దాని గురించి ఇచ్చాడు. అదే ఏపీ టెక్స్ట్ బుక్లో కనుక చూసుకుంటే, సో ఇక్కడ మనకి ఏపీ వారికి కనుక చూసుకుంటే నౌన్ ఫ్రేజ్ ఇన్ ఎపోజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అది లేదు. సో మేడం మీరు తెలంగాణ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి మేడం అని అనుకోవద్దు. సో రెండిటిలో కూడా సిలబస్ అనేది ఒకటే. మీకు కావాలంటే మీరు టెక్స్ట్ బుక్ చూసి పెట్టుకోండి. సో పీడిఎఫ్ అనేది అది ఉన్నది కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీకు సిలబస్ అనేది రెండింటిలో కూడా ఒకటే. కావాలంటే మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి. అయితే మనకి ఈ నౌన్ ఫ్రేజ్ ఇన్ ఎపోజిషన్ అనే దాని గురించి చూద్దాం. సో సింపుల్గా చెప్పాలనుకుంటే మనకి నౌన్ ఫ్రేజ్లో ఫస్ట్ అంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చి చివర మనకి నౌన్ అనేది వచ్చేది. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్టే నౌన్ వచ్చేస్తుంది, తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దాన్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ ఎపోజిషన్ అని అనొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కమల హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఎ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ. ఇది మనకి చూసారా, కమల అనేది నౌన్ అనేది ఫస్ట్ వచ్చింది. ఆమెకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో ఇవన్నీ కూడా చివరన రావడం జరిగింది. సో అలా కాకుండా మనకి నౌన్ ఫ్రేజ్లో చెప్పాలనుకుంటే హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో కమల అని చెప్తూ ఉంటాం. అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అలా కాకుండా కమల హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో అని చెప్తే అది మనకి నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అనేది అవుతుంది. సో రెండింటికి డిఫరెన్స్ అనేది అంతే, అంతకు మించి ఏమీ ఉండదండి. ఇక్కడ చూడండి, డోంట్ యూ రిమెంబర్ విమల డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నంబ్యార్స్ ఎల్డెస్ట్ డాటర్. సో ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబ్యార్స్ ఎల్డెస్ట్ డాటర్ విమల అని చెప్పొచ్చు. అంటే ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబ్యార్స్ ఎల్డెస్ట్ డాటర్ ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది అవుతుంది. అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. కానీ ఇక్కడ విమల అనేది స్టార్టింగ్ ఇచ్చి ఆమె గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చివరి చెప్పడం జరిగింది. సో ఇది మనకి నౌన్ ఫ్రేజ్ ఇన్ ఎపోజిషన్ కింద చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏదైతే అండర్లైనర్ పార్ట్కి ముందు ఉన్నదో ఆ నౌన్ని ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. సో వీటిని నౌన్ ఫ్రేజెస్ ఇన్ ఎపోజిషన్ అని అంటాము అని చెప్తున్నారు. సో ఇక్కడ వాటికి సంబంధించి కొన్ని ఇచ్చాడు. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ ఎపోజిషన్. సో మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ అని ఇచ్చారు. సో ఇక్కడ వీటిని ఏమంటున్నారంటే నౌన్ ఫ్రేజెస్ ఇన్ ఎపోజిషన్గా రాయమన్నారు. సో మహేష్ అనేది ఇక్కడ ఇచ్చేశారు. ఇక్కడ ఏంటి, మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ అనేది ఇచ్చారు. సో మహేష్ మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. సో మహేష్ లివ్స్ ఇన్ ఢిల్లీ అని చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మహేష్ మై ఎల్డర్ బ్రదర్ అనేది రిప్రజెంట్ చేశారు. అది ఎప్పుడు, నౌన్ తర్వాత. సో ఇది నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ కింద రాయొచ్చు. నెక్స్ట్, సరోజినీ నాయుడు, హీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, షీ wrote many poems in English. సో సరోజినీ నాయుడు, ద Nightingale of India, wrote many poems in English. So Sarojini Naidu, the Nightingale of India, wrote many poems in English. ఇది noun phrase in opposition కింద రాసుకోవచ్చు. Rabindranath Tagore is called Gurudev. He was awarded the Nobel Prize for literature in 1913. సో ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్ was awarded the Nobel Prize ఫర్ లిటరేచర్ ఇన్ 1913 అని రాసుకోవచ్చు. అలాగే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. సో మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్ అని మనం రాసుకోవచ్చు. సో ఈ విధంగా నౌన్ ఫ్రేజెస్కి అయితే మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా ముందుంటాయి. అలా కాకుండా నౌన్ ఫ్రేజ్ ఇన్ ఎపోజిషన్కి అయితే తర్వాత ఉండడం జరుగుతుంది. సో అంతే మనకి ఈ లెసన్కి సంబంధించి. సో ఇదే మనకి ఇందులో ఉన్న గ్రామర్, వొకాబులరీ ఇంపార్టెంట్వి, ఇవన్నీ కూడా మనకి అన్నెసరీ అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోలో మనం మై మదర్ అలాగే రీచ్డ్ ద అన్రీచ్డ్ అనే లెసన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై మదర్ అలాగే ఏ లెటర్ టు ఫ్రెండ్ అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.